బులెటిన్లో న్యూస్ లెన్స్ చూసినాం. ఒక కళ, ఒక తపన, 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును ప్రపంచ పటంలో నిలబెట్టాలనే ఒక సంకల్పం. ఆ సంకల్పం నుండి పుట్టిన చారిత్రక అడుగే అమరావతి రాజధాని. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం వెనుక అసలు లక్ష్యం ఏంటి? ఈ ఒక్క అడుగుతో అమరావతి దశ ఎలా మారబోతుంది? దీని వెనుక ఉన్న అసలు విజన్ ఏంటి? ఇక దీనిపై పూర్తి అప్డేట్ మా సెక్రటేరియట్ ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి. రైట్ వెంకట్, గుడ్ మార్నింగ్. ఏదైతే అమరావతి రాజధాని 2014 రాష్ట్రం విభజన తర్వాత ఏదైతే ఏర్పడిందో అమరావతి రాజధానిగా 2014-19లో పెద్ద ఎత్తున అమరావతి రాజధాని కోసం అయితే రైతుల వద్ద నుంచి ఈ 65 రోజుల్లో దగ్గరగా 34,000 ఎకరాల పైచిలుకు ఏదైతే ఉందో స్థలాన్ని రైతుల వద్ద నుంచి అయితే సేకరించింది. రాష్ట్రంలోనే కాదు, దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా అయితే ల్యాండ్ పూలింగ్ అనేది చేపట్టి దాంట్లో ఎలాంటి వివాదాలకు తలెత్తకుండా సక్సెస్ఫుల్గా అయితే సీఎం చంద్రబాబు మీద నమ్మకం ఏదైతే ఉందో రైతులు ఈ నమ్మకాన్ని అయితే పెద్ద ఎత్తున అయితే అక్కడికి తీసుకున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిని పూర్తిగా నిర్వీర్యం చేయడం, అదేవిధంగా ఎలాంటి డెవలప్మెంట్, ఎలాంటి అభివృద్ధికి నోచుకోకపోవడం దీనికి పెద్ద ఎత్తున సమస్యగా అయితే మొదలైన పరిస్థితి అయితే ఏర్పడింది. అభివృద్ధి కుంటుపడటంతో తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి దాని అభివృద్ధి ఏదైతే ఉందో రాజధానిలో కుంటుపడిన అభివృద్ధిని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే దిశగా అయితే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం సహకారం పెద్ద ఎత్తున, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతోనే ఈ రాష్ట్రం మరింత భవిష్యత్తు ముందుకెళ్లబోతుందంటూ కూడా సీఎం చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం అమరావతి రాజధాని ఏదైతే ఉందో ఆ రాజధానికి ఈ ఇంకొక ఫేజ్ 2 ఏదైతే ఉందో ఫేజ్ 2 కింద 7 గ్రామాల నుంచి అయితే ల్యాండ్ పూలింగ్ చేసేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించి నిన్న ఏపీ క్యాబినెట్లో కూడా ఆమోదం తెలిపింది. క్యాబినెట్ దీనికి గతంలో పవన్ కళ్యాణ్ చూసుకున్నట్లయితే ఫేజ్ 1ను పూర్తి చేసి దాన్ని తర్వాతే ఫేజ్ 2కి వెళ్ళాలి అని కూడా సూచనలు చేశారు. అయితే ఇప్పుడు దానికి అనుగుణంగా ఎలాంటి సమస్యలు తలెత్తబోతున్నాయి ఫ్యూచర్లో? గతంలో హైదరాబాద్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ మనం డెవలప్ చేసినప్పటికీ ఇప్పటికీ చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇలాంటివి పెద్ద ఎత్తున సైబరాబాద్ ఏదైతే ఉందో పెద్ద ఎత్తున డెవలప్ అవడానికి గల కారణం ల్యాండ్ ఎక్కువగా ఉండటం వల్ల మరిన్ని అభివృద్ధి పనులు, అభివృద్ధి సంబంధించిన సాఫ్ట్వేర్కి సంబంధించిన పెద్ద ఎత్తున రావటం, పెద్ద ఎత్తున అభివృద్ధి చెందటం అనేది జరిగింది. ఆ నేపథ్యంలోనే మరి ఆంధ్రాలో కూడా ఏదైతే ఉందో అమరావతిలో పెద్ద ఎత్తున ల్యాండ్ పూలింగ్ సేకరించుకొని ఉంచుకుంటే తర్వాత ఫ్యూచర్లో మరిన్ని కంపెనీలు రావడానికి ఆస్కారం ఉంటుంది, మరింత అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది అంటూ కూడా సీఎం చంద్రబాబు నిన్న క్యాబినెట్లో మంత్రులందరికీ దానిపైన అయితే డీప్ అనాలిసిస్ అనేది కూడా ఇచ్చిన పరిస్థితి. దాని మీద సీఎం చంద్రబాబుతో పాటు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఏకీభవించి ఈ ఫేజ్ 2 ఏదైతే ఉందో ఫేజ్ 2కి ఈ ల్యాండ్ పూలింగ్కు సహకరించాలి అని చెప్పని కూడా కోరిన పరిస్థితి. ల్యాండ్ పూలింగ్కి రైతుల ఆమోదం, రైతుల సంతృప్తి పరిచే విధంగా ఏదైతే ల్యాండ్ పూలింగ్ గతంలో నిర్వహించారో దానికి అనుగుణంగా ఇప్పుడు మరి ఈ సెకండ్ ఫేజ్ కూడా ల్యాండ్ పూలింగ్ 7 గ్రామాల్లో ఇచ్చేందుకైతే కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రభుత్వం కూడా ముందుకెళ్ళబోతుంది. ఇప్పటికే గతంలో చూసుకున్నట్లయితే ఏదైతే గ్రామ సభలు, అదేవిధంగా అధికారులు, సిఆర్డీఏకి సంబంధించిన అధికారులు గ్రామ సభలు కూడా నిర్వహించారు. ఈ సభల్లో కూడా రైతులైతే పెద్ద ఎత్తున అంగీకారాన్ని తెలిపారు. దానికి సంబంధించి కూడా ఏదైతే ఉందో ఇప్పుడు మరో 40,000 ఎకరాలని సేకరించి ఓవరాల్గా 70,000 ఎకరాలు ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుతో పాటు రైల్వే స్టేషన్, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కనెక్టివిటీ ఉండేలాగా పెద్ద రైల్వే స్టేషన్ అయితే నిర్మించాలంటూ కూడా దానికి ల్యాండ్ సేకరించాలని చెప్పని నిన్న మంత్రి నారాయణ స్పష్టం చేశారు. దీంతోపాటు స్పోర్ట్స్ సిటీ ఒలింపిక్స్ సంబంధించి పెద్ద ఎత్తున ఒలింపిక్స్ గేమ్స్ ఆడేందుకు మన దగ్గర పెద్ద ఎత్తున స్పోర్ట్స్కి సంబంధించి స్థలం లేదు. దానికి సంబంధించి కూడా స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి స్థలం కావాలి అని చెప్పని దానికి కూడా పెద్ద ఎత్తున ల్యాండ్ కేటాయిస్తున్నామని చెప్పని కూడా మంత్రి నారాయణ అయితే స్పష్టం చేశారు. దీంతోపాటు స్పోర్ట్స్ సిటీ, అదేవిధంగా
ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కావాల్సిన పెద్ద ఎత్తున ల్యాండ్ కూడా సేకరించి దాన్ని కూడా నిర్మాణం చేపట్టాలి త్వరితగతిన అని చెప్పని కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనికైతే ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఏదైతే ఉందో క్వాంటమ్ కంప్యూటర్, అదేవిధంగా విద్యా వ్యవస్థలో పెద్ద ఎత్తున ఇక్కడ ఇతర దేశాలకు సంబంధించిన యూనివర్సిటీలు, పెద్ద ఎత్తున ఏవైతే స్కూల్స్ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ నిర్మాణాలు చేపట్టేందుకు, అనుమతులు ఇచ్చేందుకు ఈ వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడికి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టర్స్ వాళ్ళు కూడా రాబోతున్నట్లుగా కూటమి ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే ల్యాండ్ అనేది సేకరించబోతుంది. దీంట్లోనే పెద్ద ఎత్తున అమరావతి చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున టెక్ హబ్గా అయితే సాఫ్ట్ హబ్గా ఇక్కడ పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టాలి. అదేవిధంగా బ్యాంకింగ్ విధానం చూసుకున్నట్లయితే నిన్న పెద్ద ఎత్తున సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ నిర్మాణాలు చేపట్టారు, శంకుస్థాపనలు అయ్యాయి, వీటికి స్థలం కేటాయించారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున అమరావతి రాజధాని మరింత డెవలప్ చేసేందుకు అమరావతి సిఆర్డీఏ పరిధి ఏదైతే ఉందో దానిని మరింత విస్తరించి 70,000 ఎకరాలు తీసుకొని రైతుల ఆమోదం, వారి సంతృప్తి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ ఫేజ్ 1లో ఎలా అయితే వారికి ఇచ్చారో ఫేజ్ 2లో కూడా అలాగే ఇవ్వాలని చెప్పనైతే కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీని మీద పెద్ద ఎత్తున ఏదైతే కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ల్యాండ్ పూలింగ్ని తీసుకుంటూ దాన్ని మరింత రాబోయే అవసరాలకు ఆ ల్యాండ్ని కూడా వినియోగించుకునేందుకైతే ముందుకు వెళ్ళబోతుంది. వెంకట్. ఓకే, రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.